ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు దీనివల్ల మనకి లాభమా లేదంటే నష్టమా? అయితే మనం ఒక 30 ఇయర్స్ బ్యాక్కి వెళ్దాం. 30 సంవత్సరాల క్రితం కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా మనం ఇలానే భయపడ్డాం. కంప్యూటర్స్ వస్తే మనకి పని పోతుంది, టైపిస్టులు, అకౌంటెంట్లు ఉద్యోగాలు పోతాయి అని భయపడిపోయాం. కానీ కంప్యూటర్స్ వల్ల ఉద్యోగాలు తగ్గలేదు, అలానే దానికి సంబంధించిన ఉద్యోగాలే ఎక్కువయ్యాయి. అవి ఎలాంటివి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటాబేస్ అడ్మిన్, వెబ్ డెవలపర్, గ్రాఫిక్ డిజైనర్, డిజిటల్ మార్కెటర్, ఐటీ సపోర్టర్, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏఐ విషయంలో అదే జరుగుతుంది. ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు తగ్గచ్చు, కానీ కొత్త అవకాశాలు మాత్రం బోలెడన్ని వస్తాయి. మెయిన్గా మనకి ఏఐ వల్ల వచ్చే జాబ్స్ ఏంటంటే ఏఐ ట్రైనర్స్, ఏఐ డిజైనర్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్స్, డాటా అనోటేటర్స్, ఏఐ అనలిస్ట్, కంటెంట్ క్రియేటర్స్ విత్ ఏఐ, ఇంకా ఎన్నో కొత్త ఉద్యోగాలు ఏఐ సృష్టించబోతుంది. సో ఏఐ గురించి భయపడకండి, ఏఐని అర్థం చేసుకోండి, దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి, మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇలా ఏఐ అనే కాదు, రాబోయే రోజుల్లో ఏ టెక్నాలజీ వచ్చినా కూడా అది ఎంప్లాయ్మెంట్ ని పెంచుతుంది కానీ తగ్గించదు. సో రాబోయే రోజుల్లో దేనికైతే ఎక్కువ ఫ్యూచర్ ఉంటుందో దానిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి.